మారుతమ్మ గారు, పాలెపు శ్రీనివాసులు గారు కలిసి ఎంత కుట్రలు పన్నారు, ఏమేమి కుట్రలు చేసి, ఎన్ని మోసాలు చేసి జనాన్ని, భక్తులను ఎంత మభ్యపెట్టారు. మఠాధిపతిని 4 ఏళ్లుగా లేకుండా చేయడంలో వారి పాత్రలు ఏంటి, వారు చేసిన మోసాలు ఏంటి అని ఆధార సహితంగా ప్రతి పేపర్ కూడా చూపిస్తూ ఈ వీడియో చేయబోతున్నాను. నమస్తే. శ్రీనివాసులు పాలెపు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్. ప్రభుత్వ చర్యలు కరెక్ట్ అని, ఫిట్ పర్సన్ మఠంలో నియామకం చేయడం కరెక్ట్ అని, అది చట్టబద్ధమైన నియామకమని వెంకటాద్రి స్వామి గారు కోర్టుకు 2021లో రాతపూర్వకంగా ఇచ్చినటువంటి అఫిడవిట్లో పారా 7లో ఉన్నది. అలానే వాదనల సమయంలో కూడా ప్రభుత్వ చర్యలు కరెక్ట్ అని కోర్టులో గురుపత్ని గారికి వ్యతిరేకంగా వాదించారు. ఫిట్ పర్సన్ యొక్క అక్రమాల్లో వాటాదారులయ్యారు. తరువాత జరిగిన విషయం మీకు తెలుసు. అనేక సార్లు ఫిట్ పర్సన్గా, ఈవోల్గా అదే పర్సన్ నియామకం చేస్తూ ఉండగా కోర్టు రద్దు చేసినది. చివరకు హైకోర్టు ఫిట్ పర్సన్ నియామకము చట్ట విరుద్ధమే, భారత రాజ్యాంగ విరుద్ధం అనే గురుపత్ని వాదనను అంగీకరించారు. ఆర్డర్ను సస్పెండ్ చేశారు. మరలా ధార్మిక పరిషత్తుకు ఫిట్ పర్సన్ కానీ ఇంకొక ప్రభుత్వ అధికారిని కానీ నియామకం చేసే అధికారమే లేనట్లుగా చెప్పి కోర్టు వారికి ఉన్నటువంటి అసాధారణ పవర్ ఉపయోగించి కమిషనర్ గారిని 6 వారాల పాటు నేరుగా పర్యవేక్షణ చేయమన్నారు. ఇది కోర్టు తీర్పు యొక్క సారాంశం. అయినా కూడా కనీసం ఆలోచన లేకుండా, ఇప్పటికన్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకోకుండా ఎవరో కుట్రలు చేశారని, ఎవరో మఠానికి 4 సంవత్సరాల పాటు మఠాధిపతిగా లేకుండా చేశారని ప్రచారాలు చేస్తూ ఉన్నారు, వీడియోలు పెడుతూ ఉన్నారు. అలానే ఇది గతంలో విబివికే ఇంజనీర్స్ అండ్ మేనేజర్స్ అనే గ్రూపులో 200 మందికి పైగా ఉన్న గ్రూపులో ఇలాంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నారు అని అడిగిన దానికి వారు చెప్పింది, ఈ విషయంలో మనసు చంపుకొని నోరు మెదపకుండా కళ్ళు మూసుకొని భరిస్తున్నానని. అంటే మనసు చంపుకోవడము, కళ్ళు మూసుకోవడము, నోరు మూసుకోవడము ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? కేవలం కుట్రలు, కుతంత్రాలతో పదవులు పొందడానికి ప్రయత్నాలు చేసేవారు కాక ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పనిచేసేవారు చేస్తారా అలాంటి పనులు అనేది మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాను. అలానే అదే గ్రూపులో అధికారుల పెత్తనాన్ని అడ్డు ప్రస్తుతం మీకు హస్తగతం అవుతుంది, అది ఇంతకన్నా ప్రమాదకరం అన్నారు. అంటే దాని అర్థమేంటో చూడండి. ప్రభుత్వ అధికారుల్ని, అందుకనే వాళ్ళని అడ్డు స్థితిలో మీకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కావున దానిని మేము అడ్డుకుంటున్నాము. ఎలా అడ్డుకుంటున్నారంటే కుట్రలకు, కుతంత్రాలకు సహకరిస్తూ. చివరకు కోర్టు ఏం చెప్పింది, వీరు ఎవరికైతే సహకరించారో, ఏ నియామకం అయితే చట్టబద్ధం అన్నారో ఆ నియామకాన్ని 3 సార్లు కోర్టు కొట్టివేసింది. 4వసారి ఇంకా నియామకం చేయడానికి కూడా ధార్మిక పరిషత్తుకు అర్హత లేదన్నది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కుట్రలు ఎవరు చేశారు, కుతంత్రాలు ఎవరు చేశారు, అక్రమదారులకు ఎవరు సహకారం అందించారు, అక్రమ పనులకు ఎవరు సహకారం అందించారు. ఈవెన్ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మఠంలో స్వామివారి వంశీయుల సమాధులు ధ్వంసం చేసినా కూడా ధ్వంసం అవ్వలేదన్నారు. కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి, అవి లేవు తెల్లవారేటప్పటికి. మరి అవి ధ్వంసం చేయలేదు, సురక్షితంగా ఉన్నాయి అంటే అవి ఎక్కడ ఉన్నట్టు? వెంకటాద్రి స్వామి తీసుకెళ్లి ఇంట్లో దాచిపెట్టుకున్నారా? ఇది కూడా ఇలాంటి మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది, తెలుసుకోవలసిన అవసరం ఉన్నది, సామాన్య భక్తులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు చేసేవారి గురించి దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు, స్వామివారి భక్తులకు అందరికీ షేర్ చేయండి.